నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం। మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం। మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు 9492726238। మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। కూటమికి మద్దతు ఇవ్వాలని 5,000 మందితో చర్చించి తీసుకున్న నిర్ణయం। మాదిగల జాతి ప్రయోజనం కోసమే కృష్ణ మాదిగ 30 ఏళ్ల నుండి కృషి। ఎస్సీ వర్గీకరణకి అన్ని రాష్ట్రాలు తీర్మానాలు చేసినప్పటికీ ఆంధ్ర రాష్ట్రం నుండి ఎటువంటి తీర్మానం చేయకుండా జగన్మోహన్ రెడ్డి మాదిగల మనోభావాల్ని గుర్తించినందున గతంలో 2005 వరకు ఎస్సీ వర్గీకరణ విభజన ఫలాలతో 27,500 పోస్టులు సాధించుకున్నందున కేంద్రంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నట్లయితేనే వర్గీకరణకి అనుకూల తీర్మానం ఇచ్చే అవకాశం ఉన్నందున కూటమికి మద్దతు ఇవ్వాలని మందా కృష్ణ మాదిగ 5,000 మందితో చర్చించి నిర్ణయం తీసుకున్నారని ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ ఉమ్మడి ఉత్తర కోస్తా జిల్లాల ఇన్ఛార్జ్ ముమ్మడి వరపు చినసుబ్బారావు మాదిగ, అల్లూరి జిల్లా ఎంఆర్పీఎస్ అధ్యక్షులు డాక్టర్ నిడమర్రి చినరాజు తెలియజేశారు। మందా కృష్ణ మాదిగ 30 సంవత్సరాల నుండి మాదిగ జాతి గురించి చేసిన పోరాట ఫలితంగానే నవంబర్ 11న భారత ప్రధాని నరేంద్ర మోడీ విశ్వరూప మహాసభలో వర్గీకరణపై ప్రకటించడం జరిగిందన్నారు। కూటమికి మద్దతు ఇచ్చే విషయంలో మందా కృష్ణ మాదిగ ఏకపక్షంగా నిర్ణయం తీసుకోలేదని వివరించారు। ఆరుగుళ్ల రాజాబాబు, పెద్దపూడి శివసత్యనారాయణకి, సతీష్లకి, ఇతరులకి ఎంఆర్పీఎస్ లో ఎటువంటి పదవులు లేవని, ఎంఆర్పీఎస్ ని అడ్డు పెట్టుకుని తిరిగే వ్యక్తులపై అన్ని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు। పద్ధతి మార్చుకోకపోతే ఆరుగుళ్ల రాజాబాబు ఇంటి వద్ద తన బారిన పడ్డ బాధితులచే టెంట్ వేయించడం జరుగుతుందని తెలిపారు। ఈ సమావేశంలో ఎంఆర్పీఎస్ ఉపాధ్యక్షుడు వేమగిరి అర్జున, అల్లూరి జిల్లా మీడియా కోఆర్డినేటర్ చిట్టిబాబు, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు పల్లపాటి నాగేశ్వరరావు, మిట్టపల్లి అనిల్, గజ్జలకు అప్పారావు, కుందూరు ఆనంద్ తదితరులు పాల్గొన్నారు। ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల ఇన్ఛార్జ్ ఎంఆర్పీఎస్ అండ్ ఎంఎస్పీ మీన్స్ మహాజన సోషలిస్ట్ పార్టీ ఈరోజు అనకాపల్లి జిల్లా ఈ కేడీపేటలో అరేంజ్ చేసిన పత్రికా సమావేశానికి ముఖ్య ఉద్దేశం రెండు కారణాలు। మాంజేసి మందకృష్ణ మాదిగ గారు ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వడానికి కారణం ఏంటి, ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఓటేయకూడదు, కేవలం మాదిగ బిడ్డలుగా మన బిడ్డలకి పిలుపునివ్వడానికి రీజను గత 30 ఏళ్ల నుంచి వర్గీకరణ కోసం పోరాడుతున్న మనం 2000 నుంచి 2008-5 వరకు వర్గీకరణ ఫలాలు జరిగినప్పుడు ఆనాడు టీడీపీ గవర్నమెంట్ ఉంది, 27,500 ఉద్యోగాలు సాధించగలిగాం। తదుపరి మరలా కోట్లు వేసి కొట్టేస్తే మరో 20 ఏళ్ళు ప్రాణ త్యాగాలు ఎంతోమంది చేసి మరలా గ్రామం పునర్చైతన్యం చేసుకుంటూ నూతన విద్యార్థిని పెంపొందించుకుంటూ మంజేసి మందకృష్ణ మాదిగ గారు తన ప్రాణ త్యాగాలు కూడా సిద్ధపడి పాదయాత్రలో కాళ్ళు ఇరిపోయిన ఈ జాతి కోసం పనిచేసి మళ్ళా ఒక జాతిని ఉత్తేజాన్ని తీసుకొచ్చి నవంబర్ 11వ తారీఖున భారతదేశ చరిత్రలో మాదిగ ఒప్పుకోవాల యొక్క అవసరాన్ని బట్టి జన సమీకరణ చేసి ఈ దేశ ప్రధానిని మాదిగల కుల సంఘ మీటింగ్కి రప్పించగలిగింది మాంజేసి మందకృష్ణ మాదిగ గారి శ్రమ। ఎంఆర్పీఎస్ నాయకులుగా ఉండబడి కేడరు 30 సంవత్సరాల పరిష్కారం కాని సమస్య ఆ రోజు నవంబర్ 11వ తారీఖున విశ్వరూప మహాసభలో దేశ ప్రధాని ఇచ్చిన హామీకి కట్టుబడి సుప్రీంకోర్టులో నడపాల్సిన కథని దేశవ్యాప్తంగా చూసే విధంగా 3 రోజులు సుప్రీంకోర్టులో లైవ్ వినిపించి అసలు వర్గీకరణ ఎంత అవసరం, ఎన్ని రాష్ట్రాలకు అవసరం, ఎందుకు అవసరం, వర్గీకరణ అవసరమే అని అన్ని రాష్ట్రాలు లాయర్లను పెట్టి వాదించింది। కానీ ఈ రాష్ట్రంలో మొదలైన మాలమహానాడు, మాదిగ దండోరా ఉద్యమం కోర్టు వచ్చారు। కానీ ఎక్కడైతే వర్గీకరణ కోరుకునే 2 శక్తులు ఉన్నాయో, వద్దు అనుకుని కోరుకునే శక్తులు ఉన్నాయో ఆ రాష్ట్రం నుంచి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాకు మాలలే ముఖ్యం, వర్గీకరణ మాదిగలు అవసరం లేదని లాయర్ని పెట్టకుండా ఈ దేశంలో అన్ని రాష్ట్రాల్లో లాయర్ని పెట్టి వర్గీకరణ అవసరం అని తేల్చి మందకృష్ణ మాదిగ చేసిన ఉద్యమం మోడీ గారు చేసింది సపోర్ట్ కరెక్టే, 2000లో చంద్రబాబు నాయుడు చేసింది జస్టిస్ రామచంద్ర కమిషన్ వర్గీకరణ రైట్, ఇప్పుడు సుప్రీంకోర్టు అదే నడుతుందని నిరూపించగలిగినప్పుడు ఈ రాష్ట్రం నుంచి లాయర్ని పెట్టకపోగా జగన్మోహన్ రెడ్డి గారు జనవరి 18వ తారీఖున సభ పెట్టి గుంటూరులో అయ్యా నువ్వు అపాయింట్మెంట్ ఇస్తే మా మాదిగలు బాగోగులు మా రాజకీయ పరిస్థితి కోసం నీతో మాట్లాడతామని 3 నెలలు కూర్చుంటే అపాయింట్మెంట్ ఇవ్వని జగన్మోహన్ రెడ్డి ఈరోజు చాలామంది సోదపరులు మాదిగలు ఏదేదో మాట్లాడుతుంటారు వాళ్ళు బతకడం కోసం, కానీ రియల్ ఎంఆర్పీఎస్ నాయకుడు అనేవాడు కష్ట నష్టాలు పడి కుటుంబాన్ని వదులుకుని రోడ్డు మీద తిరుగుతూ
ఇవాళ మార్టిస్టులాగా నగారా కొట్టుకుంటూ మేమున్నామని సమాజానికి తెలియజేసే విధంగా ఉద్యమం చేస్తున్న క్రమంలో జగన్మోహన్ రెడ్డి మాదిగలే వద్దనుకుని మాదిగనే పదాన్ని వాడకుండా మళ్ళీ పక్కన పెట్టినందుకు ఇవాళ ఎన్డీఏ కూటమి మీ సమస్య మేము తీరుస్తాం, మీ ఆకలి మేము తీరుస్తాం, మీకు అన్ని విధాల సంక్షేమాలు చేస్తామని ముందుకు వచ్చినప్పుడు ఈ ఎన్నికల వేళ ఈ సార్వత్రిక ఎన్నికల్లో మాదిగ జాతి ప్రయోజనాలు బయటపడడానికి మాదిగ ఉపకులు ఉపయోగపడడం కోసం ఎన్డీఏ అధికారంకి వస్తే వర్గీకరణ ఫలాలు సుప్రీంకోర్టులో తేల్తాయని 30 ఏళ్ళ నుంచి పోరాడుతున్న మాదిగ ఈ రాజకీయ పోరాట సమితి మనకి ఏం సాధించిందంటే ఈ సమాజంలో ఉండబడే అన్ని కులాలకు ఉపయోగం రాజబాబు అనేవాడు ఎంఆర్పీసీ నాయకుడు కాదు, కంపెనీలు రద్దు చేసి 3 ఏళ్ళు అయ్యింది, ఇంకా ఎంఆర్పీసీ నాయకుడిగా రోడ్డు మీద తిరుగుతూ బతుకుతున్నాడేమో, ఇది తప్పు. ఇంటర్ డిగ్రీ చదువుకున్న పిల్లల్ని నూతన నాయకత్వం తయారు చేస్తున్నాం. గత 2 సంవత్సరాల నుంచి కొత్త కంపెనీలు వేస్తున్నాం. నేను 2.5 సంవత్సరాల నుంచి శ్రీకాకుళం టు నెల్లూరు వరకు నేను అధ్యక్షుడిగా ఉండి ఇంటర్ డిగ్రీ పీజీ విద్యార్థిని ఎంఆర్పీసీ నాయకులుగా తయారు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ జిల్లా ఎంఆర్పీసీ అధ్యక్షుడు ఎలకా మల్లిబాబు, ఈ జిల్లా ఎంఆర్పీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సామ్రాట్, ఇంతమంది నాయకుల్ని యువ నాయకులను తయారు చేస్తాం. ఇకపోతే మన వేదిక మీద కూర్చున్న తమ్ముళ్ళు ఇద్దరికి ఒకటే చెప్తున్నాం. మన ఎవరు అతను కుర్రోడు నిలబడ్డాడు కదా, శివ, పెదపూడి శివ, ఆ అబ్బాయికి ఎప్పుడు ఎంఆర్పీసీ పదవి ఇవ్వలేదు. మరి ఆ తమ్ముని ఎంఆర్పీసీ నాయకుడిగా ఆయన వర్ణించుకుంటున్నాడేమో, పెదపూడి శివకి పదవి ఇవ్వలేదు. మారేడుపూడి రాజబాబు అనే వ్యక్తిని మహాజన సోషలిస్ట్ పార్టీలో నియోజకవర్గ అధ్యక్షుడిగా పెట్టి ఎంఆర్పీసీ కాదేళ్ళు ఎవరు. ఒకళ్ళు ఎంఆర్పీసీ కాకుండా మాదిగం పెట్టాలిగా మీరు కన్నా పిల్లలకి వర్గీకరణ జరిగితే 100 తరాల భవిష్యత్తు దాన్ని మానేసి ఇవాళ ఏ పార్టీ కింద కొమ్ముగాతాను అనుకుంటున్నావు, నీ స్వార్థం పెట్టుకో. కానీ మాదిగల భవిష్యత్తు ఎన్డీఏ కూటమితో ఉందని అందరిని ఉద్దేశించి అందరు కావాలని మాట్లాడింది. దయచేసి మీరు ఇక్కడున్న లోకల్ వ్యక్తి ఎవరైనా సరే ఆరుగుళ్ళు రాజబాబు అనే వ్యక్తికి ఎంఆర్పీసీకి సంబంధం లేదు. మరి ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీయా, బీజేపీ, టీడీపీ వారు రాజకీయ పార్టీల దగ్గర పెరిగే కార్యకర్తలుగా తిరగొచ్చేమో కానీ ఎంఆర్పీసీ అనేది ఒక కొండ సిస్టము, ఒక ప్రణాళిక, లెటర్ బ్యాడ్ అన్నీ ఇస్తాం. ఆరుగుళ్ళ రాజబాబు వ్యక్తిని ఎంఆర్పీసీని తీసేసి 4 ఏళ్ళు అయ్యింది. ఈ మధ్యకాలంలో మా దగ్గరకు వస్తూ నేను మళ్ళా పనిచేస్తానంటే మహాజన సోషలిస్ట్ పార్టీలో పనిచేయని జిల్లా ప్రధాన కార్యదర్శిగా అతని మహాజన సోషలిస్ట్ పార్టీలో పెట్టాం. ఈ రోజు నుంచి అది కూడా అసలు ఎంఆర్పీఎస్ మహాజన సోషలిస్ట్ పార్టీకి ఆరుగుళ్ళ రాజబాబుకి సంబంధం లేదు. పెదపూడి శివ అనే తమ్ముడు మరి మాకు ఎప్పుడు చేశాడో తెలదు కానీ నేనైతే ఉన్న టీంలో ఆయన ఎంఆర్పీఎస్ పదవి ఇవ్వలేదు. మారేడుపూడి రాజబాబుని కూడా ఈ రోజు నుంచి మహాజన సోషలిస్ట్ పార్టీ ఈ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఆయన కూడా తీసేస్తున్నాం. ఎంఆర్పీఎస్ నూతన కమిటీ ఈ గ్రామంలో, ఈ మండలంలో మీరంతా సంచితులైతే ఎన్నికల తర్వాత ఇంటర్ డిగ్రీ పీజీ చదువుకున్న పిల్లల్ని మీరు ఉద్యమానికి ఇవ్వగలిగితే నూతన ఉద్యమానికి ఎంఆర్పీఎస్ నాది నాణ్యత పలుకుతాం. ఎంఆర్పీఎస్ అంటే ఇంటర్ డిగ్రీకి ఆరోగ్యశ్రీ పథకం మొదలుకుంటే ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల రిజర్వేషన్ ప్రమోషన్ కూడా సాధించి ఇన్ని పథకాలు సృష్టికర్త మందకృష్ణ మాదిగ దేశ ప్రధాని నమ్మి 40 ఏళ్ళు రాజకీయ సత్యాలుగా ఒకసారి ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు వచ్చి అయ్యా నీ జాతి అవసరమని చేతులు జోడించి ముందుకు వచ్చినప్పుడు ఒక మాదిగ బిడ్డగా గర్వపడుతున్నాం. గర్వపడి ఇవాళ సమాజంలో ఎన్డీఏ కూటమి వస్తే ఈ రాష్ట్రంలో వర్గీకరణ తీర్మానం జరగాలి. గమనించుకోవాలి. స్వార్థపర మాదిగ రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారు మీరు. ఈ రాజకీయ పరంగా మన రాష్ట్రం నుంచి తీర్మానం జరిగితేనే కానీ అసెంబ్లీలో తీర్మానం జరగాలి. అన్ని రాష్ట్రాల తీర్మానం జరిగింది. ఆంధ్రలో రాష్ట్రం విడిపోయిన తర్వాత తీర్మానం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి చేశాడు, చంద్రబాబు చేశాడు. కానీ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఒక్కరోజు కూడా మాదిగ గురించి మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి కోసం మనకు వర్గీకరణ చేయాలంటే తీర్మానం జరగాలంటే చంద్రబాబు రావాలి. పవన్ కళ్యాణ్ వేళ ముఖ్యమంత్రి పదవిని వదులుకొని నేను ఈ ఓటు మార్చాలి, చైతన్యం మార్చాలి, రాజకీయం దిగాలి, కొత్త నాయకత్వం పెరగాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ అటు ఇంతమంది వారి యొక్క కులాలను పెట్టుకు ముందుకు వస్తే ఈ సమాజానికి ఉపయోగపడి మాదిగ జాతి గౌరవాన్ని పెంచి ఈ రాజకీయ నిర్ణయం తీసుకుంటాకి 5,000 మంది రియల్ ఎంఆర్పీఎస్ కార్యకర్తలు గ్రామ, మండల, నియోజకవర్గ, రాష్ట్ర నాయకత్వాన్ని 5,000 మందిని కూర్చోబెట్టి జనవరి 20వ తారీఖున మేము మాట్లాడి వర్గీకరణ నిమిత్తం ఎవరు చేద్దామంటే 5,000 మంది ఎంఆర్పీఎస్ కార్యకర్తలు గ్రామ ప్రతినిధులుగా వచ్చి ఎన్డీఏ కూటమికే చేద్దామని ఇన్ని వేల మందిని పెట్టి నిర్ణయం తీసుకోవడం అని మందకృష్ణమాది గారికి ఉన్న ఆనవాయితీ. 30 ఏళ్ల నుంచి ఏ నిర్ణయం తీసుకున్నా 10 మందిని కూర్చోబెట్టి మాట్లాడితే వీళ్ళెవరో సన్నాసం చేసిన బ్రోకర్స్ మమ్మల్ని అడగలేదు,